నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన 'కీర్తి కిరీటాలు' అనే నవలలోని మూడవ భాగాన్ని విందామా? బజార్లన్నీ సాయంకాలపు సందడితో చాలా కోలాహలంగా ఉన్నాయి. కిషోర్ డ్రైవ్ చేస్తున్న కారు ఆ సందడి మధ్య నుంచి మెల్లగా సాగిపోతోంది. త్వరగా పోనీ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. పేర్లతో సహా చూస్తే గానీ సినిమా చూసినట్టే ఉండదు బాబూ, తొందర చేస్తూ హెచ్చరిస్తున్నట్లుగా అంది స్వర్ణ. కిషోర్ ఎడం చేత్తో డ్రైవ్ చేస్తూ వాచి ఉన్న కుడి చెయ్యి స్వర్ణకి అభిముఖంగా ఎత్తిపట్టి చూపించాడు. టైం ఎంతయిందో చూసావా? ఇప్పటికే ఆ సినిమా మొదలు పెట్టేసి ఉంటారు. మనం ఈ ట్రాఫిక్ దాటి హాల్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకో పావుగంట అయినా పడుతుంది. స్వర్ణ ముఖంలో ఆశాభంగం తొంగి చూసింది. మరుక్షణమే అది చిరుకోపంగా మారింది. నేను చెబుతూనే ఉన్నాను, నువ్వే అమ్మతో మాట్లాడుతూ ఆలస్యం చేసావు. అదేమీ అర్జెంట్ పని కాదుగా, రేపు మాట్లాడుకోకూడదా మీరు? సినిమా రేపు చూడకూడదా మనం? అది ఎక్కడికైనా పారిపోతుందా? ఈరోజు వెళ్ళాలి అని అనుకున్నాగా. అనుకున్నప్పుడు వెంటనే ఆ పని చేయకపోతే నాకు చిరాకు. వాయిదాల బేరం నాకు నచ్చదు. ఇప్పుడు ఏం చేయటం? ఆంటీ దగ్గరైనా ఉండకుండా బయలుదేరి వచ్చేసాం. సినిమా కాకపోతే వెళ్ళడానికి మనకి ఇక చోటే లేదా? ఎక్కడికి వెళతాం? ఎగ్జిబిషన్కి కానీ, శారీస్ షోకి కానీ, ఆర్ట్ ప్రదర్శనలు కానీ ఏవీ జరగడం లేదుగా ఇప్పుడు. ఒక్క నిమిషం నువ్వు మాట్లాడకుండా చూస్తూ కూర్చో, నేను తీసుకువెళ్తాను. స్వర్ణ ఎంతో ఇష్టంగా అతని మాటకు బద్ధురాలైనట్టుగా వెనక ఆనుకుని మౌనంగా కూర్చుంది. కిషోర్ కారును హిమాయత్ సాగర్ వైపు తిప్పాడు. అతను స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటే మధ్యలో ఆవు ఒకటి అడ్డొచ్చింది. అబ్బబ్బా, రోడ్డు మీద మధ్యలో ఈ గేదెలు ఆవులు ఒకటి, వేధవ న్యూసెన్సు, మహారాజుల్లా పడుకుని ఉంటాయి. అమెరికాలో ఆ రోడ్ల మీద డ్రైవ్ చేసి ఇక్కడ డ్రైవ్ చేయాలంటే చేతకాని వాళ్ళు కారు నడిపినట్టుగా తికమక పడాలి. స్వర్ణ, ఫారిన్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇండియా చూస్తుంటే సిగ్గేస్తోంది. ఏ మనుషులు వీళ్ళు! నెలల తరబడి ఇంట్లోంచి బయటకు రాకుండా మగ్గుతూ గడుపుతూ ఉంటారు. మగవాళ్ళకి ఇల్లు ఆఫీసు, ఆడవాళ్ళని చూస్తే పిల్లలు సంసారం. ఎప్పుడైనా ఇల్లు విడిచి బయటకు రావడం అంటే ఇక సినిమాకి, ఊరు విడిచి వెళ్ళడం అంటే ఏ తిరుపతో, కాశీయో, రామేశ్వరమో, కన్యాకుమారో తీర్థయాత్ర. ఇవే వాళ్ళకి స్వర్గ సౌఖ్యాలు. రోడ్డు మీద నడుస్తున్న ఆ మనుషులను చూడు, ఆ ముఖాల్లో ఏ మాత్రమైన ఆరోగ్యం ఉందా? ఎంత దైన్యం, ఎంత దరిద్రం! చచ, ఇంకో 100 సంవత్సరాలు పోయినా వీళ్ళు ఇలాగే ఉంటారు, మారరు. స్వర్ణ ముఖం తిప్పి అతని వైపు చూసింది. అతను కంపరంగా అన్నాడు, వీళ్ళ బ్రతుకుల్లో హుషారనేదే ఉండదనుకుంటా, గానుగెద్దుల్లా జీవితం గడిపేస్తుంటారు. కిషోర్, నువ్వు ఒక్కడివే కాదు, ఏదో నెపం మీద ఫారిన్ వెళ్ళి వచ్చిన మహానుభావులందరూ ఏ ఒకరిద్దరో తప్ప ఇలా పోలిక తెచ్చి మన వాళ్ళని చేదరించుకోవటం నేను చాలాసార్లు విన్నాను. నన్ను అడిగితే ఇలా మాట్లాడే పెద్ద మనుషులందరినీ మెడలు బట్టి మన దేశం నుంచి వెళ్ళగొట్టాలి, మళ్ళీ ఈ గడ్డ మీద అడుగు పెట్టనీయకూడదు. బాప్రే, ఎందుకని? లేకపోతే ఏమిటి నువ్వు చెప్పేది? నువ్వు ఉండి వచ్చిన ఆ దేశంలో మాత్రం పేదరికం లేదా? వాళ్ళల్లో ఎవరూ చాలని జీవితాలు గడపడం లేదా? అక్కడంతా శాంతిగా, సుఖంగా, హుషారుగా, భూలోక స్వర్గంలాగానే ఉంటుందంటావా? స్వర్ణ తీవ్రతకి అతను ఒక్క నిమిషం తెల్లబోయినా వెంటనే పకాలన నవ్వేశాడు. మై గాడ్, నువ్వు ఈ పూట సినిమా చూడలేదనే కోపంతో ఉన్నట్టున్నావు. అదేం కాదు, నువ్వు అన్న మాటకి జవాబు చెప్పాను. రోడ్డు మీద ఎదురవుతున్న వారితో పాటు ఈ కారులో సుఖంగా వెడుతున్న మనల్ని కూడా గమనించు. మనం ఆనందంగా, ఉత్సాహంగా లేమంటావా? ఎక్కువ మంది అలా ఉన్నమాట నిజమే, కానీ వాళ్ళని చూసి జాలిపడాలి, అంతేగాని. సారీ మేడం, వెరీ వెరీ సారీ. ఇంకెప్పుడూ నీ ముందు ఇలా మాట్లాడను, సరేనా? స్వర్ణ చెయ్యెత్తి బుగ్గకు తాకించుకున్నాడు. నా ముందే కాదు, నీ మనసులో కూడా నువ్వు అనుకోవద్దు. సరే, నవ్వుతూ అన్నాడు అతను. కారు సిటీని వదిలి దూరంగా పరిగెత్తుతోంది. రివ్వున వీస్తున్న గాలికి ఎగరబోతున్న బయటని భుజం క్రింద నుంచి లాక్కుని నొక్కిపట్టి బయటికి చూస్తున్న స్వర్ణకి దూరంగా గోల్కొండ ఖిల్లా కనిపించింది. ఆ సాయంకాలపు నీరెండలో అతి పల్చటి తెరల అప్పుడప్పుడే వచ్చి ఆవరించుకుంటున్న పొగమంచులో నుంచి చరిత్రలో ఒకనాటి వైభవానికి చిహ్నంగా వయసుడిగినా శౌర్యం తగ్గని వృద్ధ సింహంలా శిథిలమైన గోడలతో ఠీవిగా నిలబడి ఉంది. స్వర్ణ దానివైపే చూస్తోంది. ఒకనాడు ఈ కోట ఎంత వైభవంగా వెలిగిందో,
ఎంతమంది జనం దానిలో సందడిగా బ్రతికారో. ఆనాడు రాజనర్తకీమణులు ఏ విధంగా నాట్యం చేసేవారో. కోటను పరీక్షగా చూస్తున్న స్వర్ణ కళ్ళు పరధ్యాసగా అయినాయి. పక్కన కిషోర్ ఉన్నాడన్న ధ్యాసే పోయింది. మనసు హఠాత్తుగా వర్తమానపు తెరలను చీల్చుకుంటూ గతంలోకి విహంగంలా ఎగరసాగింది. స్వర్ణ కళ్ళ ముందు పాములా మెలికలు తిరుగుతున్న నున్నటి రోడ్డు రాజదర్బార్కు వెళ్లే రాచబాటలా కనిపించసాగింది. నిగనిగలాడుతూ అందంగా ఉన్న నల్లటి గుర్రాలు డెక్కల చప్పుడు చేస్తూ పరిగెత్తుతూ తీసుకువెళ్తున్న బగ్గీలో మజ్లిస్ తెరల మధ్య అతిమెత్తగా ఉన్న దిళ్ళకు ఆనుకుని తను కూర్చున్నట్టుగా ఉంది. బగ్గీ వచ్చి కోట లోపల ఆగింది. ఎవరో అలవోకగా చేయి అందించి గుర్రపు బగ్గీలోంచి తను దిగడానికి సహాయం చేస్తున్నారు. మగసిరి నిండిన ఆ చేతిని సున్నితంగా వదిలించుకుని తను ఎర్రటి తివాచీ పరిచి ఉన్న మెట్ల మీద నుంచి ఎక్కి ఎత్తైన వేదిక మీదకి వెళ్ళి నిలబడింది. తను రెండు చేతులు నడుం మీద ఆనించుకుని శిరస్సు వంచి సభికులకి సవినయంగా నమస్కారం చేస్తుంటే మిన్ను ముట్టేట్టుగా కర్తాళధ్వనులు వినిపించాయి. అవి సద్దుమణగగానే మెల్లగా పక్క నుండి మృదంగధ్వని ప్రారంభమైంది. దాని తాళానికి అనుగుణంగా ఎర్రటి పారాణి దిద్దిన పాదాలు కదలటం ప్రారంభించినాయి. గజ్జెలు గల్లుమని శబ్దం చేస్తున్నాయి. తన కనుబొమ్మలు చేతివేళ్ల చివర్లు సున్నితంగా కదులుతూ చేయబోయే నాట్యానికి శ్రీకారాలు చుడుతున్నాయి. ఎదురుగా రకరకాల వస్త్రధారణలలో మహాసముద్రంలా జనం. వారికి పైన అంతస్తులో సేవకులు వింజామర్లు వీస్తుండగా నవరత్న ఖచ్చిత సింహాసనం మీద యువరాజు. స్వర్ణ శరీరం నాట్యంతో పాములా మెలికలు తిరుగుతోంది. నరనరంలోనూ ఏదో వివసత్వం, చెప్పలేని ఆనందం. నాట్యమే తనే నాట్యంలా మారిపోయినటువంటి అద్భుతమైన భావన. కారు ఒక్క కుదుపుతో ఆగింది. స్వర్ణ ముందుకు తూలి పడబోయి ఎలాగో ఆనుకుని సరిగ్గా కూర్చుంది. కిషోర్, స్వర్ణ, ఏమిటా పరధ్యాస? మనం ఎక్కడికొచ్చామో చూడు అన్నాడు. స్వర్ణ చుట్టూ కలియజూసింది. కారు హుస్సేన్ సాగర్ దగ్గరకు వచ్చి ఆగి ఉంది. ఆ పరిసరాలు చూడగానే స్వర్ణ చేదు తిన్నట్టుగా ముఖం పెట్టింది. అబ్బా, ఇక్కడికా? ఈ రాళ్ళు రప్పలు ఎన్నోసార్లు ఇదివరకు చూసినవేగా అంది. రాళ్ళు రప్పలా? చాలా అన్యాయం. నువ్వు పక్కనుంటే ఇవే నాకు చాలా అందంగా అద్భుతంగా కనిపిస్తున్నాయి. నీకు అలా అనిపించడం లేదంటే? అతని ముఖం చూసి స్వర్ణ పక్కున నవ్వింది. అతను కూడా నవ్వాడు. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. అతని కళ్ళు లాననగా కాంక్షతో తన ముఖం మీద నిలవడం చూసిన స్వర్ణ చప్పున చూపులు మరల్చుకుంది. దూరంగా హుస్సేన్ సాగర్ మీద నీరెండ పడటంతో నీళ్లు కిలకిల్లాడుతూ ఉన్నట్టుగా తళతళా మెరుస్తున్నాయి. కిషోర్ స్వర్ణ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. స్వర్ణ, నీతో ఇలా ఏకాంతంగా మాట్లాడాలని ఎన్నాళ్ల నుంచో ప్రయత్నం. తగ్గు స్థాయిలో అన్నాడు. ఇది మరీ బాగుంది. ప్రతిరోజు ఉదయం గంట, సాయంత్రం గంట, పడుకోబోయేటప్పుడు అరగంట మాట్లాడుతూనే ఉన్నావుగా. ఆ మాట్లాడుకోవటం వేరు స్వర్ణ. నిజం చెప్పు, నేను నీతో ఫోన్లో మాట్లాడేటప్పుడు ఆ చుట్టుపక్కల మీ అమ్మ కానీ, నాన్న కానీ, మీ పని మనిషి కానీ ఎవరో ఒకరు ఉంటారా లేదా? స్వర్ణ ఆలోచించింది. అవును, నిజమే. కానీ నీకెలా తెలుసు? ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది. నాకన్నీ తెలుసు. నువ్వు మాట్లాడే ధోరణే చెబుతుంది. మీ అమ్మ అంత సులువుగా ఎవరినీ నమ్మదని నేను ఎప్పుడో గ్రహించాను. తల్లి ప్రసక్తి రాగానే స్వర్ణ కళ్ళు రెపరెపలాడినాయి. అది నువ్వు వేరుగా భావించొద్దు. నేను ఒక్కగానొక్క కూతుర్ని. అమ్మకు అహర్నిశలు నా గురించే ఆలోచన. అందుకే ఎంతో జాగ్రత్తగా ఉంటుంది అంది. ఇది నిజమే, నేను కాదనడం లేదు. కానీ ఆలోచించు. పరాయి వ్యక్తిగా నా మీద మీ అమ్మకు నమ్మకం లేకపోవచ్చు, కానీ నీ మీద కూడా లేదా? ఇది నువ్వెప్పుడైనా ఆలోచించావా స్వర్ణ? నువ్వేమీ అనుకోనంటే ఒక్క మాట చెప్తాను. ఏమిటది? నేనొచ్చిన ఈ ఏడాది నుంచి చూస్తున్నాను. నువ్వెంతో కష్టపడి నీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ద్వారా సంపాదించిన డబ్బంతా మీ అమ్మ మీ స్థితికి మించి ఖర్చు పెట్టేస్తోంది. ఆవిడికి రాజకీయాలంటే ఉన్న పిచ్చి మూలంగా నీ డబ్బు దుబారా అయిపోతోంది. ఇది నాకు చాలా బాధగా ఉంది. అతని వైపు చూస్తున్న స్వర్ణ ఏదో చెప్పబోయి మళ్ళీ అంతలోనే విరమించుకున్నట్టుగా ఆగి తల తిప్పి రాళ్లవైపే చూడసాగింది. స్వర్ణ, నువ్వు నా మాటలు పొరపాటుగా అర్థం చేసుకోవద్దు. మీ అమ్మని కించపరచాలని కానీ, మీ ఇద్దరి మధ్య నేనేదో తలదూర్చి స్పర్ధ తీసుకురావాలని కానీ నా ఉద్దేశం కానే కాదు. నీ స్నేహితుడిగా ఈ ఏడాది నుంచి మన మధ్య పెరిగిన చనువుతో స్వతంత్రం తీసుకుని చెబుతున్నాను.
లేదు కిషోర్, నేనెప్పుడూ అలా అనుకోలేదు. నువ్వు ఇలా నిర్మోహమాటంగా అడిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నువ్వు కూడా ఒక్కటి ఆలోచించు. నేను అమ్మకి ఒక్కగానొక్క పిల్లని. ఆవిడ పంచప్రాణాలు నా మీదనే ఉంటాయి. నాకు ఈ డబ్బు ఇప్పుడొచ్చింది. అంత క్రితం నేను డబ్బు సంపాదన అనేదే ఎరగనప్పుడు అమ్మ నా కోసం ఎంత చేసింది, ఎంత ఖర్చు పెట్టింది. నగలు కానీ, చీరలు కానీ, సరదాలు కానీ, చివరికి భోజనం విషయంలో కూడా ముందు నాకు ఉంది లేనిది చూసి కానీ తన విషయం చూసుకునేది కాదు. నాకేదైనా కావాలంటే అమ్మ నాన్న తమ ఖర్చులు తగ్గించుకుని నాకు కావలసిన వస్తువు ఇచ్చేలా చేసేవారు. ఈ రోజున నాట్యంలో నేను ఇంత ప్రావీణ్యత సంపాదించానంటే ఇది కేవలం అమ్మ తీసుకున్న శ్రద్ధే కారణం. అమ్మ అంత కష్టపడి నాకు ఈ నాట్యమే నేర్పించకపోయినట్టయితే అసలు నాది అంటున్న ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చేది? నా కోసం ఇంత చేసిన అమ్మకి నా డబ్బు వాడుకునే అధికారం లేదా? నేనే ఆవిడ మనిషిని అయినప్పుడు నా డబ్బు ఆవిడది ఎందుకు కాదు? అది నిజమే స్వర్ణ, కాదనడం లేదు. కానీ ఆవిడ ఈ రాజకీయాల్లోకి దిగి అతన్ని స్వర్ణ పూర్తి చేయనీయలేదు. అమ్మకి పాలిటిక్స్ అంటే పిచ్చి ఉన్నమాట నిజమే కిషోర్, ఉండని. ఆవిడ సరదా నేనెందుకు కాదనాలి? నేను మాత్రం ఈ డబ్బు ఏం చేసుకుంటాను? నన్ను పెంచి పెద్ద చేసి నా మీద ప్రాణాలు పెట్టుకున్న అమ్మకు కాకుండా ఎప్పుడో రాబోయే భర్త కోసం ఇప్పటి నుంచే ఇదంతా మూటగట్టి దాచాలంటావా? అమ్మతో దెబ్బలాడమంటావా? అది నాకు నచ్చదు. నా డబ్బు మీద ఆశ ఉన్న వ్యక్తిని నేను అసలు పెళ్ళే చేసుకోను. స్వర్ణ చెప్పే ప్రతి మాటని శ్రద్ధగా వింటున్న కిషోర్ ఉలిక్కి పడ్డట్టుగా అయ్యాడు. స్వర్ణ మనసులో తల్లంటే ఉన్న గౌరవం, ఆరాధన అతనికి అర్థమైనాయి. ఈ విషయంలో స్వర్ణని తల్లికి వ్యతిరేకంగా మార్చడం అసంభవం అని తెలిసిపోయింది. స్వర్ణ అమాయకత్వానికి అతనికి ఆగ్రహం లాంటిది వచ్చింది. మీ అమ్మకి నీ మీద ఆపేక్ష లేదని అనడం లేదు నేను. కానీ ఆవిడ పేరుతో నీ చుట్టూ ఒక దుర్భేద్యమైన కోట కూడా కట్టేసింది. అది తెలుసుకోమంటున్నాను. మీ అమ్మ నీకు పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నట్టుగా నటిస్తోందే తప్ప నిజంగా ఇప్పుడప్పుడే చేయాలని లేదు. ఎందుకో తెలుసా? నువ్వు ఆవిడ చేతిలో ఉన్న బంగారు బొమ్మవి. నిన్ను వదిలేస్తే ఆవిడ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలి. నీకు రాబోయే భర్త ఈ డబ్బు మీద అధికారం కావాలంటాడేమోనని భయం. నువ్వు ఆ భర్త మోజులో పడి ఆవిడ్ని లక్ష్య పెట్టవేమోననే సంకోచం ఉంది ఆవిడికి. అతను ఆవేశంగా చెబుతున్న మాటలని కళ్ళు విప్పార్చుకుని చూస్తూ వింటోంది స్వర్ణ. స్వర్ణ, ఒక్కటి అడుగుతాను, జవాబు చెప్పు. నువ్వు సిగ్గుపడవద్దు. మనసులోని మాటని నిర్మోహమాటంగా అడిగేసుకోగల స్నేహితులం అయ్యాం మనం. నీకు 21 సంవత్సరాలని విన్నాను. ఇంత వయసు వచ్చినా నీ జీవితంలోకి ఒక్క మగవాడు కూడా రాలేదంటే విచిత్రంగా లేదు? ఈ కాల పిల్లలు మానసికంగా ఎంత త్వరగా ఎదిగిపోతున్నారు. ఒకసారి నువ్వు చెప్పావు గుర్తుందా? నీ స్నేహితురాళ్ళందరికీ పెళ్ళిళ్ళయ్యి పిల్లల తల్లులయ్యారని. నీకెప్పుడూ ఆ ఆలోచనే రాలేదా? ఈ మాట వినగానే స్వర్ణ ముఖంలోకి ఆ సాయం సంధ్యలోని ఎరుపంతా వచ్చి ప్రతిబింబించినట్లుగా చెంపలు కెంపులైనాయి. తలదించుకుంది. కిషోర్ మరింత ఆవేశంగా అంటున్నాడు, ఇదంతా కేవలం మీ అమ్మ గీసిన గిరి. కాదనగలవా? నిజం వినడానికి నీకు కష్టంగా ఉన్నా నేను చెప్పటం మానను. ఆవిడకి నీ దగ్గరగా ఎవ్వరూ రావడం ఇష్టం లేదు. నిన్ను పేరు, ప్రతిష్ట, నాట్యం, సాధన అంటూ ఒక రంగుల వలయంలో బంధించి ఉంచింది. నువ్వు అమాయకంగా ఆ పంజరమే ప్రపంచం అనుకుని సంబరపడుతున్నావు. స్వర్ణ ఆలోచిస్తున్నట్లుగా మౌనంగా ఉండిపోయింది. మాట్లాడవేం స్వర్ణ? జవాబు చెప్పలేవా? ఇదే ఫారిన్లో అయితే. ఈ మాట వినగానే స్వర్ణ చప్పున 2 చేతులు ఎత్తి చెవులు గట్టిగా మూసుకుంది. ఆపు కిషోర్, ఆపు. తర్వాత నువ్వు చెప్పబోయేదేమిటో నాకు తెలుసు. ఇక ఫారిన్లో అయితే ఏం జరిగేదంటావు? ఈ పాటికి 4 మగపిల్లలతో పరిచయం, 2 సార్లు నెలలు తప్పడం, అబార్షన్ అవడం జరిగుండేది అంటావు. అంతేగా? అవేవీ జరగకపోవటం నీకు ఆశ్చర్యంగా ఉంది కదూ? నేను నీకు ఒక ముద్దావతారంగా, మా అమ్మ ఒక రాక్షసులా అనిపిస్తోంది. ఇంతేగా నువ్వు చెప్పేది? స్వర్ణ తీవ్రతకి అతను వెనక్కు తగ్గాడు. నువ్వు చాలా పొరబడుతున్నావు. నా ఉద్దేశం, గాబరాగా అన్నాడు. నువ్వు ఒప్పుకోకపోయినా నీ ఉద్దేశం అదే. నువ్వే కాదు కిషోర్, ఇంచుమించుగా మా బంధువులందరి ఉద్దేశం కూడా ఇదే. వాళ్ళ దృష్టిలో నేను ఒక మనసు లేని రాయిని. మా అమ్మ తన లాభం కోసం నాకు పెళ్లి చెయ్యని స్వార్థపరురాలు. నా జీవితంలో ఇంతవరకు ఏ మగపిల్లవాడు రాలేదంటే నీకు ఆశ్చర్యంగా ఉంది కదూ?
నా జీవితం ఎంత? 21 సంవత్సరాలు, ఇంతేగా. ఇప్పటి వరకు నా ధ్యాస, నా ఏకాగ్రత అంతా నా నాట్యం మీద, చదువు మీదనే ఉంటూ వచ్చింది. డ్యాన్స్లో నేను నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉందనిపిస్తోంది. దీనిలో సాధన చేసి కొత్త కొత్త పద్ధతులు సృష్టించి నలుగురి చేత మెప్పు పొంది శభాష్ అని అనిపించుకోవాలని అహర్నిశలు ఆరాటపడుతున్నాను నేను. అసలు పెళ్లి గురించి ఆలోచించనే లేదు. ఆ టైమే నాకు లేదు. నా ఈడు పిల్లలంతా పెళ్ళిళ్ళయ్యి పిల్లల తల్లులు అవుతున్న మాట నిజమే, కానీ వాళ్ళలా పెళ్ళి నాకు ధ్యేయం కాదు. మగపిల్లలు ఎవరూ నా జీవితంలోకి రాలేదంటే అది పూర్తిగా నా తప్పే, కానీ మా అమ్మ చేసిందేమీ లేదు. ఒకసారి ఏమైందో తెలుసా? స్వర్ణ కళ్ళల్లో అసహ్యం, జుగుప్స తొంగి చూసే. ఏమైంది? అతను ఆదుర్దాగా అడిగాడు. మాకు దూర బంధువుల అబ్బాయి మూర్తి అని ఉన్నాడు. అతనిది చాలా పేద కుటుంబం. అతని తల్లిదండ్రులు అమ్మ దగ్గరకు వచ్చి ప్రాధేయపడితే అమ్మ అతని చదువులకు సాయం చేస్తానని మాటిచ్చింది. ఆ రూపేణ మా ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. నేను కూడా చనువుగా మాట్లాడేదాన్ని. ఒకసారి ఏం జరిగిందంటే, స్వర్ణ చెప్పలేనట్లుగా కళ్ళు క్రిందికి దించుకుంది. ఏం జరిగింది? అతని ఆదుర్ద రెట్టింపైంది. నేను పరీక్షలకు చదువుకుంటున్నాను. రాత్రి పొద్దుపోయింది. అమ్మా నాన్న నిద్రపోయారు. నాకు చదువులో సాయం ఉంటాడని పరీక్షలప్పుడు అతన్ని మా అమ్మ మా ఇంట్లోనే ఉండమంది. అతను ఆ రోజున నా గదిలోకి వచ్చాడు. కిషోర్ ఊపిరి బిగబట్టి వింటున్నాడు. వచ్చి సీరియస్గా ముఖం పెట్టి, నా మీద నీ అభిప్రాయం ఏమిటి స్వర్ణ అన్నాడు. బాగా చదువుకుంటే పైకి వస్తావు అన్నానంతే. ఆ మాట నేను ఆ క్షణంలోనే మర్చిపోయాను. తర్వాత ఒక పెద్ద ఉత్తరం వ్రాసి రహస్యంగా నా చేతికిచ్చాడు. నేను అది తెరచి మొదటి వాక్యం చదవగానే పైత్యం ప్రకోపించిన ప్రేమలేఖ అని తెలుసుకున్నాను. 2 వాక్యాలు చదవగానే నాకు అసహ్యం వేసింది. సరాసరి తీసుకెళ్ళి అమ్మ చేతికిచ్చి అదేమిటో చూసి అతనికి జవాబు చెప్పమన్నాను. మర్నాడు అమ్మ అతన్ని పిలిపించింది. చాలా డాబుగా దర్జాగా వచ్చాడు. అమ్మా నాన్న బాగా తిట్టి మళ్ళీ మా గుమ్మం ఎక్కవద్దని కసిరి పంపించేశారు. తర్వాత ఏమైంది? సస్పెన్స్ భరించలేనట్లు అడిగాడు. తర్వాత ఏముంది? అమ్మ చేసిన మేలంతా మర్చిపోయి ద్వేషంతో మా మీద లేనిపోని ప్రచారాలను ప్రారంభించాడు. మా బంధువులందరి ఇళ్లకు వెళ్ళి నేను తనను ప్రేమిస్తుంటే అమ్మ పడనివ్వడం లేదని, మా ఇద్దరికీ సంబంధం ఉందని, నాకు నెల కూడా తప్పిందని చెప్పాడు. నేను కాలేజీ నుంచి వస్తుంటే దారి కాచి వెంట పడేవాడు. స్నేహితులతో కలిసి అల్లరి చేసేవాడు. మా ఇద్దరి పేర్లు గోడ మీద రాయించాడు. ఈ బాధ పడలేక నేను కాలేజీ మానేశాను. నేను కనిపించకపోయేసరికి ఇంటికి ఒకటే ఫోన్లు. తిట్టినా సిగ్గుపడేవాడు కాదు. మా అమ్మకు భయపడవద్దని ఇంట్లో నుంచి పారిపోయి రమ్మని, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని కబుర్లు పంపేవాడు. నేను తనకు నచ్చిన మాట నిజమే కావచ్చు, కానీ అతను నాకు నచ్చాడో లేదో ఆలోచించడే? లేక అది అనవసరం అనుకుంటారా మీ మగవాళ్ళు? అతన్ని వదిలించుకునేసరికి నాకు తల ప్రాణం తోకకొచ్చింది. అప్పటి నుండి మగపిల్లల్ని ఆమడ దూరం ఉంచడం అలవాటు చేసుకున్నాను నేను. ఇంతేనా? ఇదేనా జరిగింది? ఇంకేదేదో ఊహించుకుని ఎదురు చూస్తున్న కిషోర్కి నీరసం వచ్చింది. మా అమ్మకి నేను ఒకే ఒక కూతుర్ని. మాకు కాస్తో కోస్తో డబ్బుంది. కొంతమంది మా సంబంధం అంటే ఆశపడే అర్హత ఉంది. నన్ను చేసుకోవాలని చాలామందికి ఉంటే ఉండొచ్చు, నేను కాదన్ను. కానీ నాకెలాంటి భర్త కావాలో కోరుకునే నా ఆలోచన కానీ, నా పెళ్ళి ఎలాంటి వారితో జరగాలో అనుకునే మా అమ్మ ఆశలు కానీ గుర్తించరే? ఈ మాత్రం జ్ఞానం వాళ్ళకి ఎలా ఉండదు? కిషోర్ స్వర్ణనే చూస్తున్నాడు. మాట్లాడుతున్నప్పుడు ముఖం కదలికలతో పాటు ఊగులాడుతున్న ముత్యాల జోకాలతో ఎంతో సుందరంగా, అపురూపంగా ఉంది. అతనికి స్వర్ణని ఇప్పుడే ఈ క్షణంలో ప్రప్రథమంగా చూస్తున్నంత కొత్తగా ఉంది. స్వర్ణ పైకి కనిపించేటంత అమాయకురాలు కాదని గ్రహించాడు. అమాయకంగా కనిపించే ఆ సౌందర్యం వెనుక లోకజ్ఞానం, తెలివితేటలు నివురు కప్పిన నిప్పులా దాగున్నాయని అతనికి ఇప్పుడే తెలుస్తోంది. స్వర్ణ చెబుతోంది, కిషోర్, పెళ్ళి అనేది నాకు చాలా పవిత్రం. దాని పట్ల నాకు కొన్ని నమ్మకాలు, ఉద్దేశాలు ఉన్నాయి. నేను మొట్టమొదట సరదాకి డ్యాన్స్ నేర్చుకున్నా, క్రమంగా అందులో నైపుణ్యం రావడంతో నా అభిరుచి పెరిగి ఇప్పుడు పూర్తిగా అదే నా జీవితం అయిపోయినట్లుగా ఉంది. డ్యాన్స్ లేకుండా నేను బ్రతకలేను. నాకు రాబోయే భర్త నాట్యం అంటే నాకెంత ఇష్టమో గుర్తించి దానికి అడ్డు రాకుండా ఉండే వ్యక్తి అయి ఉండాలి.
చిన్నప్పటి నుంచి నాకు స్నేహితులు తక్కువే. ఒక్క డ్యాన్స్కి పాట పాడే సావిత్రి మినహా నాకెవ్వరితోనూ చనువు లేదు. కాలేజీలో జాయిన్ అయిన తర్వాత అమ్మ ప్రోద్బలం మీద 1-2 సార్లు స్నేహితులను చేసుకుందామనే ఉద్దేశంతో కొంతమందితో కలిసి పిక్నిక్లకు వెళ్ళాను. అక్కడ వాళ్ళు పరస్పరం చూపించుకునే చనువు నాకు నచ్చలేదు. వాళ్ళని నేను తప్పు పట్టలేదు. పెళ్లి కాకముందు ఆడపిల్లకి బాయ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, నేను కాదన్ను, ఎవరిష్టం వారిది. కానీ ఆడపిల్లగా నాకు ఒక అభిప్రాయం ఉంది. ప్రేమ పెళ్ళి ఒక వ్యక్తితోనే కావాలి నాకు. స్త్రీగా నేను పొందబోయే అనుభవాలు నా భర్త దగ్గరే పొందాలి. అంతవరకు ఆగగల నిగ్రహం నాకుంది. నాకు కాబోయే భర్త కూడా నాలాగే భావించాలని కూడా నేను కోరుకుంటాను. ఇది నువ్వు పాత వాసనాన్ని వెక్కిరించి హేళన చేసినా సరే. కిషోర్ ముఖం తిప్పుకుని బయటకు చూస్తున్నాడు. స్వర్ణని ఏకాంతంగా తీసుకొచ్చి ఏదేదో చెప్పాలని, ఇంకేదో ఆనందం పొందాలని ఆరాటపడి వచ్చిన అతని తహతహ మీద చన్నీళ్లు గుమ్మరించినట్లుగా అయింది. మాట్లాడమే, నా మాటలు నీకు నచ్చలేదా? తగ్గు స్వరంతో అడిగింది. అతను కారు తలుపు తెరిచి క్రిందికి దిగాడు. కొద్దిసేపు అలా నడుద్దాంరా అంటూ పిలిచాడు. ఇద్దరూ వచ్చి అక్కడున్న గట్టు మీద నీళ్లకు అభిముఖంగా కూర్చున్నారు. కిషోర్, మనలో మన మాటగా అనుకుందాం. నేను అప్పుడు మూర్తి మాటకు ప్రలోభపడి ఉంటే నువ్వు లభించేవాడివా? స్వర్ణ ఎంతో ఆత్మీయంగా చెప్పినా కూడా అతనికి ఈ మాట అంతగా సంతోషం కలిగించలేదు. స్వర్ణ అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది. అమ్మకి నువ్వు చాలా నచ్చావు. అంటే నీకు నచ్చలేదనే? నాకు మొదటే నచ్చావు. ఆ రోజు ఎయిర్పోర్ట్లో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని ఆంటీ నన్ను పరిచయం చేస్తుంటే నవ్వుతూ నా వైపు చూసిన మొదటి క్షణంలోనే నువ్వు నాకు నచ్చావు. అతని ముఖం ప్రసన్నమైంది. స్వర్ణ చెయ్యి నొక్కి వదిలాడు. కిషోర్, నేను నిన్నొక్కటి అడుగుతాను. నువ్వు నాకు ప్రమాణం చెయ్యాలి. ఏమిటది? చాలామంది మగవాళ్ళు పెళ్ళైపోగానే మారిపోతుంటారు. నువ్వు అలా మారనని నాకు మాటివ్వు. ఏ విషయంలో? డ్యాన్స్ గురించి అడుగుతున్నాను. నాకు డ్యాన్స్ చేయాలని అభిలాష ఉన్నంత వరకు నన్ను నిరుత్సాహపరచనని వాగ్దానం చెయ్యి. అతను స్వర్ణ తల మీద చెయ్యి ఆనించాడు. స్వర్ణ, నిజం చెప్పాలంటే డ్యాన్స్ చేయలేకపోతే నువ్వు నాకు నచ్చనే నచ్చవు, సరేనా? స్వర్ణ ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. కళ్ళలో లీలగా తడి మెరిసింది. నీలాంటి వాడు భర్తగా దొరకడం నా అదృష్టం. అమ్మ అంటూనే ఉంది, నాట్యం విషయంలో నాకంటే ఎక్కువగా నీకే శ్రద్ధ ఉత్సాహం ఉన్నాయని. అతని ముఖంలోకి క్రమంగా మళ్ళీ ఉత్సాహం వచ్చింది. చటుక్కున ఏదో స్ఫురించినట్టుగా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను స్వర్ణ. మనం ఒక 6 నెలల్లో వరల్డ్ టూర్ వెళ్ళేటట్టుగా నేను పథకం వేస్తున్నాను. అది ఫలించిందంటే నీ పేరు దేశ దేశాల మోగటం ఖాయం. కిషోర్, నిజంగానా? స్వర్ణముఖం ఆనందంతో దీప్తివంతమైంది. అతను ఆమె భుజాల చుట్టూ చేయి వేశాడు. నిజంగానా? నిజంగానా? ఈ పంచభూతాల సాక్షిగా చెప్తున్నాను. కానీ ఒకటి, ఈ 6 నెలల్లో నువ్వు దేశమంతా తిరిగి వీలైనన్ని ప్రదర్శనలు ఇవ్వాలి. ముఖ్యంగా మన రాష్ట్రంలో. ఆ రూపంగా మనకు కొంత డబ్బు వస్తుంది. నీకు ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. చాలామంది చేసే పొరపాటు ఏమిటో తెలుసా? విదేశాలు వెళ్ళాలనే ఆరాటంతో స్వదేశంలో గుర్తింపు గురించి అశ్రద్ధ చేస్తారు. కొంతమందికి అవకాశం కూడా కలగదనుకో. నీ విషయంలో అలా కాకూడదు. నువ్వు ఇంట గెలిచి రచ్చగలవాలని నువ్వు ఫారిన్ వెళ్ళేనాడు అన్ని పత్రికలు ప్రశంసిస్తూ ఫోటోలు ప్రచురించాలి. నువ్వు తిరిగి రాగానే అందరూ నిన్ను ఘనంగా సత్కరించాలి. తెలిసిందా? అలాగే కిషోర్, అలాగే. ఇక నుంచి నువ్వు చెప్పిన మాట వేదాక్షరంగా భావిస్తాను నేను. అతని భుజం మీద తల ఆనించుకుంటూ ఆనందంగా అంది. మనం ఇంకా కొంతమందిని కొత్త వాళ్ళని కలుపుకుందాం. ఒక గ్రూపుగా ఏర్పడుతుంది. దానికి సారథివి నువ్వే. నేను నీకు అండగా ఉంటాను. కనీసం 3 లేక 4 గంటలు ఏకబిగిన అత్యద్భుతంగా విభిన్న రకాలుగా నాట్యం చేసే ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవాలి మనం. చాలా బాగుంది. వండర్ఫుల్ ఐడియా. కిషోర్, ఆ డ్యాన్సులన్నీ నేనే కంపోజ్ చేస్తాను. సీతా స్వయంవరం నేను అద్భుతంగా రూపొందిస్తాను. నాకెన్ని రోజుల నుంచో ఇలా ట్రూప్ ఏర్పరచుకోవాలని ఉంది. ఉత్సాహంగా అంది స్వర్ణ. నీ ఇష్టం అంటున్నానుగా. నీ ప్రతిభ చూపించే అవకాశం నేను కల్పిస్తాను. ఆ పైన నీ సామర్థ్యం. కానీ స్వర్ణ, ఒక్కటే నాకు సందేహం. ఏమిటది? ట్రూప్ ఏర్పరచుకోవటం అంటే బట్టలకి, నగలకి, వాళ్ళ జీతాలకి చాలా డబ్బులు కావాలి. మరి మనకుందిగా కిషోర్.
అమ్మతో చెబితే చాలు. డబ్బు చాలా ఖర్చవుతుంది. అన్ని ఏర్పాట్లు తనే చేస్తుంది. ఆవిడ కాదంటే అనదు. అమ్మ ఒకవేళ కాదంటే ఒప్పించే బాధ్యత నాది, సరేనా? అతను చేయి చాచాడు. స్వర్ణ తన చేతిని అతని చేతిలో ఉంచింది. అతని కళ్ళల్లో గర్వం, అనుకున్నది సాధించాననే తృప్తి లీలగా మెరిసి మాయమైనాయి. అతను అనుకున్నట్టుగా కాకపోయినా ఇంకో రూపంగానైనా స్వర్ణని ఇలా ఒంటరిగా తీసుకొచ్చి మాట్లాడటంలో విజయం చేకూరింది. ఇంకోటి కూడా చెయ్యాలి మనం. మొట్టమొదటి నుంచి ఆర్కెస్ట్రా ఏర్పరచుకోవాలి. ఆ సావిత్రి నీకు బాగానే పాడుతుంది కానీ కాస్త కోపిష్టి మనిషి అనుకుంటాను. ట్రూప్లో ఉన్నప్పుడు అలాంటివేవి కుదరవు. ఆ అమ్మాయిని తీసివేసి మనం ఇంకెవరినైనా. స్వర్ణ చప్పున అతని పెదవులకి చెయ్యి అడ్డుపెట్టింది. కిషోర్, ప్లీజ్ ఆ మాట మాత్రం అనకు. పాపం తను అసలే ఇబ్బందుల్లో ఉంది. అంటే సావిత్రి సరిగ్గా ఏడాది క్రితం గోపాలమని వాళ్ళ ఇంట్లో అద్దెకుండే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అతను మన తెలుగువాడు. సావిత్రి తల్లిదండ్రులకి ఇష్టం లేదు. వాళ్ళు తమిళులలోనే చేసుకోమని బలవంతం చేశారు. సావిత్రి వారి మాట వినలేదు. కోపంతో నువ్వు నా కూతురువే కాదు అంటూ తెగదెంపులు చేసుకున్నారు. గోపాలానికి ఎంత ప్రయత్నించినా ఎక్కడా ఉద్యోగమే దొరకలేదు. వాళ్ళకి ఇప్పుడు మనమిచ్చే జీతమే ఆధారం. ఈ పరిస్థితుల్లో మనం తీసేస్తే సావిత్రి చాలా బాధపడుతుంది. అలాగా, నాకెప్పుడు చెప్పలేదే నువ్వు? అతనేం చదివాడు? బిఏ చదువుతూ ఈ పెళ్లి మూలంగా ఆపేశాడు. చాలా మంచివాడు, ఎంతో నిదానస్తుడు. అయ్యే ఉండాలి, లేకపోతే మీ సావిత్రితో కాపురం చేయటం అంటే మాటలా? పూర్ ఫెలో, ఐ పిటీ హిమ్. అతను ఆలోచనగా చూస్తూ మళ్ళీ అన్నాడు. స్వర్ణ, పోనీ ఒక పని చేస్తే? ఏమిటది? మనకెలాగూ ఈ ట్రూప్ విషయాలు, డబ్బు లెక్కలు చూసేటందుకు ఒక మనిషి కావాలి. నమ్మకం కలిగిన వ్యక్తి అయి ఉండాలి. పేపర్లో ప్రకటన ఇద్దామని అనుకున్నాను. వేరే తెలియని ఏ మనిషో ఎందుకు, ఈ గోపాలాన్నే తీసుకుందాం. మనం ఫారిన్ వెళ్ళినా ఇద్దరూ భార్యాభర్తలు కాబట్టి సరిపోతుంది. డబ్బు లెక్కల విషయంలో సావిత్రికి కూడా కొంత బాధ్యత ఉంటుంది. కిషోర్, ఎంత మంచి ఐడియా, చాలా బాగుంది. పద, నేను ఇప్పుడే వెళ్ళి సావిత్రితో ఈ మంచి మాట చెప్పేస్తాను అంటూ లేచింది. ఇద్దరూ కారు వైపు నడక సాగించారు. ఈ మాట వింటే సావిత్రి ఎంత సంతోషపడుతుందో తెలుసా? అంత కోపిష్టిది కానీ ఒట్టి పిచ్చిది. సంతోషం వచ్చిందంటే ఏడ్చేస్తుంది. అడుగుల వేగం హెచ్చైన స్వర్ణ ఆలస్యం భరించలేనట్టుగా కిషోర్ చేయి పట్టి లాగుతూ కారు దగ్గరకు పరిగెత్తసాగింది. రేపు ఇక నేను బయలుదేరి వెళతాను నాన్న. మా అత్తగారు అసలే సుస్తీ మనిషి. మంచం మీద నుంచి లేవడం లేదు. ఎలా ఉందో ఏమిటో, 4 రోజుల్లో వస్తానని చెప్పాను అంది కాత్యాయని. అక్కడే పడక కుర్చీలో పడుకుని మధ్యాహ్నపు కునుకు తీయడానికి ప్రయత్నిస్తున్న వెంకటాచలం గారు సరేనన్నట్టు తల ఊపారు. రత్తమ్మ, కాత్యాయని చాప మీద కూర్చునున్నారు. ఇద్దరి మధ్య బుట్టెడు వేరుశెనక్కాయలు పోసున్నాయి. ఇద్దరూ వాటిని ఒక్కొక్కటి తీసి నేల మీద కొట్టి ఒలిచి పప్పులు పక్కనున్న పళ్ళెంలో పోస్తున్నారు. తేజ వాళ్ళ కొద్ది దూరంలో ఉన్న బల్ల మీద కూర్చుని కిటికీ రెక్క కానుకుని పేపర్ చూస్తున్నాడు. మేనత్త వెళతాననగానే చూస్తున్న పేపర్ మడిచి పక్కన పెట్టి, అప్పుడే ఏం తొందర అత్తయ్యా, మొన్ననేగా వచ్చింది, వెళుదూగానిలే అన్నాడు. నోరు మూసుకోరా, నేను చెప్పిన మాట విననప్పుడు నా సంగతి నీకెందుకు? 10 రోజుల నుంచి ఈ సంబంధం ఒప్పుకోరా నాయనా అంటూ చెవిని ఇల్లు కట్టుకుని పోరినా నీ చేత అవునని అనిపించలేకపోయాను. జారిపోయిన జుట్టుని చేతి మీదకి తిప్పి వేలుముడి వేసుకుంటూ అంది. ఆవిడ పేరంటాలకి, ప్రయాణాలకి తప్ప ఇంట్లో జడ వేసుకోదు. ఎప్పుడూ మెడ మీదకి జారుగా ఉండే వేలుముడితోనే ఉంటుంది. రత్తమ్మ కల్పించుకుంటూ అంది. నన్ను అడిగితే ఇందులో అబ్బాయి గారు తప్పేమీ లేదంటాను. మీరే సరిగ్గా చెప్పటం లేదు. చేసుకుంటావురా అని అడుగుతారేమిటి? గట్టిగా చేసుకోమని చెప్పక మీ మాట కాదనలేకైనా ఒప్పుకుంటారు. నేను ఆ బలవంత పెళ్లి చేసి ఆ పిల్ల గొంతు కోయమంటావా? తీరా రేపు పెళ్ళైన తర్వాత నేను ఏలుకోను అంటే నా మెడలు వంచి చేశావు అంటూ వీడు ఆ పిల్లని సరిగ్గా చూడకపోతే ఆ పిల్ల గతేంగాను? ఇదొక పాపం మూట కట్టుకోమంటావా నన్ను? అయినా వాడు నా మాట విన్నదెప్పుడు అని. ఎప్పుడు నేనే వాడి మాట వింటున్నాను కానీ. తేజ పేపర్లోంచి తల తిప్పి నవ్వు ముఖంతో ఇటే చూస్తున్నాడు. కాత్యాయని కోపమంతా చేతిలో కాయ మీద చూపిస్తున్నట్టుగా గట్టిగా నేల మీద కొడుతూ, చేసుకొని మానుకొని నాకే
ఆఖరి ప్రయత్నం చేశాను. నేను అసలు మళ్ళీ ఈ ఇంటికి రాను. వాడి పేరే తలపెట్టను అంది. తేజ చేతిలో పేపర్ పక్కన పడేసి లేచి వచ్చాడు. చాప మీద కాత్యాయన పక్కగా వచ్చి కూర్చుని పళ్ళెంలో వేరుశనగ పలుకులు గుప్పెటతో తీసుకుని ఎత్తి జారవిడుస్తూ, పాకం పడతావా అత్తయ్యా అన్నాడు. కాత్యాయని కోపంగా ముఖం పెట్టి అతని వైపే చూడలేదు. అతని మాటే విననట్టుగా రత్తమ్మతో అంది, నాకు వీడొక్కడేనా? ఇంకా 1,00,000 మంది మగపిల్లలు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మా మరిది కూతురికి పెళ్లి కాదా ఏమిటి? చూస్తుండు, వీడిలా ఘోటక బ్రహ్మచారిలా ఇలాగే ఉంటాడు. ఆ అమ్మాయి లక్షణంగా కాపురం చేసుకుంటూ పిల్లల తల్లి అవుతుంది. తేజ చాప మీద కాళ్ళు జాపి ఆవిడ ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్నాడు. పోరా, పో, నా మాట వినని వాడివి నా దగ్గరికి ఎందుకు వస్తావు? ఆవిడ తోసేయబోయింది. కానీ తేజ తలని కదలనివ్వలేదు. పోన్లేమ్మా, వాడు ఇష్టం లేదని ఒకసారి చెప్పేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఆ మాట ఎత్తడం దేనికి? వెంకటాచలం గారు అన్నారు. నువ్వు ఊరుకో నాన్న, అసలు నువ్వే వాడిని నెత్తికెక్కించుకుని గారాబం చేసి ఇలా ఎందుకు పనికి రాకుండా చేసావు. పెళ్లి చేసుకోకుండా ఏమైపోతాడట? సన్యాసుల్లో కలిసిపోతాడా? ఇంతకీ ఈ దురదృష్టమంతా నాది. ఎన్ని పూజలు చేశాను, ఎన్ని తీర్థయాత్రలు తిరిగాను. భగవంతుడు నా మీద దయదాల్చలేదు. నా కడుపున ఒక్క నలుసు పుట్టుంటే వీడి పెళ్లి విషయంలో నాకంత వేదన ఉండేదా? వీడిలా మాట్లాడగలిగేవాడా? ఈ మాటలు వినగానే తేజ 2 చేతులు జోడించి శూన్యంలోకి నమస్కరించాడు. భగవంతుడు నీకు చాలా బాధ కలిగించినా నన్ను ఒక మహాబాధ నుంచి తప్పించాడత్తయ్యా. నీ వ్రతాలు నోములు ఫలించి నీ కడుపున ఆ నలుసెవరో పుట్టుంటే నాకు పెద్ద తిప్పలొచ్చి పడేవి. నిన్ను కాదనలేక, నా స్వంత చెల్లెలుగా భావించే ఆ నలుసుని నేను చేసుకోలేక నేనప్పుడు నిజంగా సన్యాసుల్లో కలిసిపోయేవాణ్ణి. నాన్న, విన్నావా వాడి మాటలు? పోన్లేమ్మా, ఏదో అంటుంటాడు, ఆ మాటలు నువ్వు పట్టించుకోకు. నిజమే అత్తయ్య, భగవంతుడు నాకు చాలా మేలు చేశాడు. నేను నిన్ను అత్తయ్య అని పిలుస్తానే గాని నాకు ఆ మాట అమ్మా అన్నట్టే ఉంటుంది. అతని కంఠం ఎలాగో అయింది. నోరు మూసుకోరా, నీతో వాదించి నేను నెగ్గింది ఎప్పుడు? ఆవిడ ముఖంలో కోపం హఠాత్తుగా మాయమైంది. ఆప్యాయంగా అతని తల మీద చేయి వేసి నిమురుతూ, వీడు సున్నిపిండితో నలుగు పెట్టుకుని వారానికి ఒక్కసారైనా తలంటి పోసుకుంటున్నాడా రత్తమ్మ అని అడిగింది. సున్నిపిండా? దాని పేరు చెప్తేనే చాలు కళ్ళెర్ర చేస్తారు. అయినా అసలు అబ్బాయి గారు ఇంట్లో స్నానం చేసింది ఎప్పుడమ్మా? ఎప్పుడూ ఆ కొండ దగ్గరే స్నానం చేస్తారు. ఏరా, తలంటి పోసుకోవడానికి ఇప్పటికీ పేచియేనన్నమాట. నేను రోజు తల మీద స్నానం చేస్తాను అత్తయ్యా, అతను పరధ్యానంగా అన్నాడు. ఆవిడ బ్రతిమాలుతున్నట్టుగా చెప్పింది. తేజ, పోనీ మేం చెప్పిన ఈ సంబంధాలేవి నీకు నచ్చకపోతే నీకెలాంటి పిల్ల కావాలో నువ్వే చూసి చేసుకోరా. మాకు చెప్పను కూడా చెప్పొద్దు. పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చేయని కూడా చెప్పాను కదరా. నాకు నచ్చిన పిల్లకి నేను నచ్చవద్దా అత్తయ్యా? ఆవిడ అనుమానంగా చూసింది. అయితే ఎవరైనా ఉన్నారా ఏమిటి? అతను నవ్వుతూ తల ఊపాడు. అన్నీ అబద్ధాలేనమ్మా, ఆ మాటలేవి మీరు నమ్మకండి. అబ్బాయి గారు మిమ్మల్ని మరిపించాలని అట్లా తమాషా చేస్తున్నారంతే. ఈయన ఈ ఊరు దాటి కదిలి వెళ్ళనే వెళ్ళరు. ఈ ఊళ్ళో నాకు తెలియని వారెవరున్నారు? ఎరా, అంతేనా? నీకు ఎవరి మాట మీద నమ్మకం ఉంటే ఆ మాట నమ్ము. అబ్బాయి గారు, ఇదిగో ఉత్తరాలు వచ్చినాయి. ఏసోబు కవర్లు తెచ్చిచ్చాడు. తేజ వాటి మీద అడ్రస్లు పరిశీలించి ఒకటి తాతయ్య గారికి ఇవ్వమని రెండోది చించుతూ, మామయ్య వ్రాశారు అన్నాడు. నేను అనుకుంటూనే ఉన్నాను ఈరోజో రేపో ఉత్తరం వస్తుందని. ఏం రాశారు అంది కాత్యాయని. తేజ ఉత్తరం చదివి మడిచి కవర్లో పెడుతూ, ఎప్పుడూ రాసేదే, మీ అత్తగారికి ఒంట్లో బాగాలేదట, నిన్ను వెంటనే బయలుదేరి రమ్మని వ్రాశాడు అన్నాడు. నేను చెప్పటంలా నాన్న? రేపు ఉదయమే బయలుదేరతాను అంది. తేజ తమకంగా ఆవిడ కాలు మీద ముఖం దాచుకున్నాడు. అత్తయ్య, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత 4-5 రోజుల వరకు ఇల్లంతా బోసిగా ఉంటుంది. ఇంటికే రాబుద్ది కాదు. మామయ్య నువ్వు అక్కడ ఇల్లు పొలం అమ్మేసి ఇక్కడికే వచ్చేయకూడదు? నా దగ్గర ఉందిరు గాని. బాగుందిరా, కళ్ళు కనిపించకుండా మంచంలో నుంచి లేవలేని మా అత్తగారిని, 2 వెధవ ఆడపడుచుల్ని ఏం చేయమంటావు? వాళ్ళు అక్కడి నుంచి ఎందుకు వస్తారు? రేపు ఉదయం బాగుందో మధ్యాహ్నం బాగుందో కాస్త క్యాలెండర్ చూడు. రేపు కాదత్తయ్య, ఎల్లుండి వెళుదువు గాని.
నేను హైదరాబాద్ వెళుతున్నాను. నిన్ను బెజవాడలో బస్ ఎక్కించి నేను అటు వెళ్తాను. హైదరాబాదా? ఎందుకు? నా స్నేహితుడు ఒకతను ఫారిన్ నుంచి వచ్చాడు. వాణ్ణి కలవాలి. ఈ బొమ్మలు వాడున్న దేశంలో అమ్మించడానికి వీలవుతుందట. ఆ విషయాలు మాట్లాడటానికి వెళ్ళాలి. అన్నట్టు ఈ పెళ్లి గొడవలో పడి ఆ మాటే మర్చిపోయాను సుమా. ఈసారి నువ్వు హైదరాబాద్ వెళితే ఆ గోపాలంగాడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని 2 చెంపలు వాయించిరా. ఎందుకు అత్తయ్యా? అతను ఆశ్చర్యంగా అడిగాడు. లేకపోతే ఏమిట్రా, తల్లిని అంత ఏడిపించుకుని తింటాడా పాపం. ఆ జానకమ్మ గారి క్షోభ చూడలేకుండా ఉన్నాను. అప్పుడేదో తనకు తెలియకుండా పిల్లని చేసుకున్నాడనే కడుపు మంటతో చెడామడా తిట్టిందే అనుకో. అంత మాత్రానికే ఇక తల్లి ముఖం చూడకుండా పోవాలా? ఇంటికి పెద్ద కొడుకు కదా, తండ్రి లేనే లేడు. తమ్ముళ్ళని చెల్లెళ్ళని వదిలేసి భార్యతో కులుకుతున్నాడు. వాడికి బుద్ధుందా? అసలు మనిషేనా? నేను వచ్చేటప్పుడు పాపం ఆవిడ కళ్ళనీళ్లు పెట్టుకుంటూ నిన్నడిగి కొడుకు అడ్రస్ పట్టుకురమ్మంది. మీ పెద్దవాళ్ళంతా ఇంతే. పెళ్ళైతే చాలు కొడుకు మారిపోయాడో అంటూ కోడల్ని సాధిస్తారు. వాడు నాకు ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. మొదట్లో 4-5 సార్లు వ్రాసినా వాళ్ళమ్మ జవాబే వ్రాయలేదట. వాడు తల్లి దగ్గరకు రానిది వాళ్ళని మర్చిపోయి కాదత్తయ్యా, ముఖం చెల్లక. ఉద్యోగం లేదు, తనే భార్య సంపాదన మీద బ్రతుకుతున్నాడు. తల్లికి చెల్లికి ఏం పంపిస్తాడు? మొన్ననే నాకు ఉత్తరం వ్రాశాడు. ఉద్యోగం దొరికిందట. జీతం రాగానే వాళ్ళమ్మకు పంపిస్తానని వ్రాశాడు. ఏడవలేకపోయాడు. ఆ మాట ఏదో చెప్పచ్చుగా. నువ్వు ఆ అమ్మాయిని కూడా చూసిరా. కట్టు బొట్టు భాష ఎలా ఉందో మరి. ఈ కాలంలో ప్రేమ వివాహాలంటేనే భయం. నువ్వు హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు రాజమండ్రి రా. అక్కడికి వచ్చి అన్నీ వివరంగా చెబుదువు గాని. నా దగ్గర 2-3 రోజులు ఉన్నట్టు ఉంటుంది. ఏమిటో ఇదివరకే నయం. 6 నెలలకోసారైనా వచ్చి ఓ 10 రోజులు ఉండేవాడివి. ఇప్పుడు ఈ బొమ్మల వ్యాపారం అంటూ కూరుకుపోయి అది కూడా మానేశావు. హాయిగా తిని తిరగకుండా ఈ బెడదలన్నీ నీకెందుకురా? ఏదో వ్యాపకం ఉండాలిగా అత్తయ్య. వాళ్ళకి నేను సహాయపడినట్టుగా ఉంటుంది, నాకు కాలక్షేపంగా ఉంటుంది. అన్నీ బాగానే ఉన్నాయిరా, ఒక్క పెళ్ళే. అదుగో నువ్వు మళ్ళీ పెళ్లి సంగతిలోకి లాగుతున్నావు. అతను లేచి కూర్చున్నాడు. నీకేం తెలుస్తుందిరా నా బాధ? నీకు పెళ్ళయ్యే వరకు నాకు శాంతి ఉండదు. తేజ, శృంగేరి నుంచి స్వాముల వారు బెజవాడ వస్తున్నారట. ఇంతవరకు వచ్చారు కాబట్టి మన ఊరు కూడా వస్తానని వ్రాశారు. ఉత్తరం అందిస్తూ అన్నారు వెంకటాచలం గారు. ఎప్పుడు తాతయ్య? వచ్చే నెల మొదటి వారంలో. అట్లాగా, ఇంకా చాలా టైం ఉందిగా. ఆ ఏర్పాట్లు చేస్తానులే. నాన్న, నువ్వు చిన్నప్పటి నుంచి ఇట్లా నీతో ఈ స్వాముల వార్లంటూ తిప్పటం మూలంగానే వీడిలా పెళ్ళి వద్దంటూ సన్యాసిలా తయారయ్యాడేమో. కాత్యాయని కినుకగా అంది. అదేమీ కాదండి, అబ్బాయి గారి మనసుకు నచ్చిన పిల్ల దొరకలేదనుకుంటా. అసలు సంగతి అదేనేమో అంది రత్తమ్మ ముసిముసి నవ్వులు నవ్వుతూ. నవల పేరు కీర్తి కిరీటాలు. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇంతటితో ఈ నవలలోని 3వ భాగం పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4గురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.